बड़े बच्चों को जतन से देख लिया माँ। आगे बढ़ो माँ, आगे बढ़ो माँ। कामी खड़ो नको, कामी खड़ो नको। दूर है मौला, उनको तमाम को तमाम से तंदुरुस्ती हिफाजत या हुसैन जिंदाबाद, या हुसैन जिंदाबाद, या हुसैन जिंदाबाद, या हुसैन जिंदाबाद। మనం ఇప్పుడు ఇక్కడ వేమూరు మండలం జంపని గ్రామంలో ఉన్నాం. ఈ జంపని గ్రామంలో అనేక సంవత్సరాల కిందట ఇక బాబా గారు ఇక్కడ వెలిసి ఉన్నారు. మొహరం సందర్భంగా ఇక్కడ మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మనం చెప్పడానికి సుభాని గారు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ప్రధానంగా ఈ జంపని గ్రామంలో ఏం చేస్తుంటారండి ఈ మొత్తం మొహరం సందర్భంగా? మొహరం సందర్భంగా జెండా తీసి గన్నం ఉత్సవం చేశారు. వేలాగిగా భక్తులు పాల్గొంటారు. ఒక ఇదిగా భావిస్తున్నారు, దేవుడు ఇదిగా చేసి ఇక్కడ గన్నం తీసి అన్నదానం కార్యక్రమం చేస్తారు. అంటే దీని ప్రత్యేకత ఏంటి? భక్తులు చాలా మంది వచ్చారు. మొహరం ప్రత్యేకత ఏంటి? హసన్ హుసేన్ అని దాన్ని ఇది చేస్తారండి, నిప్పు తప్పుతారు. అది అయిపోయినాక జెండా తీస్తారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ వచ్చి అందరూ కూడా ముస్లిమ్స్ సోదరి మండలి అందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రార్థన చేశారు. అంటే దీనికి ఏం జరుగుతుంది? అదే మొహరం సంబంధంగా మన నియాముద్దీన్ గారి ఆధ్వర్యంలో జెండా తీసి భోజనాన్ని పెడతారండి, అన్నదాన్ని. అంటే ఉరుసు మహోత్సవం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ? అదేం లేదు, ఇవ్వాలి జూలై 29 నుంచి ఆగస్టు 15 నాగ్పూర్ అండి. నాగ్పూర్లో ఏం చేస్తారు ప్రోగ్రామ్? నాగ్పూర్ 4వ తారీఖు గన్నం ఉత్సవం. అక్కడ ఏంటి ప్రత్యేకత? అక్కడ ప్రత్యేకంగా రోజు అన్నదాన కార్యక్రమం చేస్తారు నియాముద్దీన్ గారు. ఎన్నేళ్ళ సంవత్సరాలు జరుగుతుంది నాగ్పూర్లో? అంటే ప్రత్యేకత దాన్ని తెలుసుకోవాల్సిన అంశం ఏమైనా ఉందా అక్కడ ప్రధానంగా? ఇక్కడ మనం చూస్తుంటే జంపని గ్రామంలో ముస్లిమ్స్ సోదరులు కానీ సోదరిమణులు కానీ ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ మొహరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థన చేశారు. ఇక్కడ హసన్ హుసేన్ అని ఇద్దరు అన్నదమ్ములు, అంటే ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడ షహీద్ అంటే వాళ్ళు ప్రాణ త్యాగం చేశారు. ఈ మహా ప్రవక్త కోసం ప్రాణ త్యాగం చేసిన సందర్భంగా మొహరం పండుగని చేసుకుంటారు. ఇది విజయవంతంగా చేసే పండుగ కాదు, ఇది దుఃఖ దినాన్ని స్మరించుకునే రోజు. ఇది ఇక్కడంతా రాష్ట్ర వ్యాప్తంగా మొహరం దాని వేడుకలు అనము, మొహరం దుఃఖ దినాలని అంటాము. ఈ దుఃఖ దినాల్లో ఇద్దరు ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఆత్మ శాంతి చేకూరాలని, మహమ్మద్ ప్రవక్త గారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి ఇక్కడ ముస్లిం సోదరులందరూ కూడా ప్రార్థన చేశారు. అదేవిధంగా నాగపూర్లో కూడా పెద్ద ఎత్తున ఉరుసు మహోత్సవం జరుగుతుంది. ఇక్కడి నుంచి పెద్ద సంఖ్యలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడి నుంచి బయలుదేరి నాగపూర్కి వెళ్ళి జూలై 29 నుంచి ఆగస్టు 14వ తారీఖు వరకు అక్కడ ఉరుసు మహోత్సవాలు జరుగుతాయి. ఆ ఉరుసు మహోత్సవాలు పెద్ద సంఖ్యలో ముస్లిమ్స్ పాల్గొని ఆ స్వామివారిని దేవుణ్ణి అల్లాని ప్రార్థించుకొని తమ భక్తి శ్రద్ధలను చాటుకుంటారు. అదేవిధంగా జంపని గ్రామం నుంచి ఇక్కడ బస్సులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ జంపని గ్రామం నుంచి దాదాపు 4-5 బస్సుల్లో నుంచి భక్తులందరూ కూడా నాగపూర్ వెళ్ళి అక్కడ దేవుణ్ణి స్మరించుకొని అల్లాని స్మరించుకొని వారి యొక్క ప్రార్థన వాళ్ళ ఆలాపని దేవుడు అల్లాని తీసుకునే విధంగా వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఓ టు స్టూడియో.